రాయల్ ఎన్ఫీల్డ్స్ అంటే హెవీగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉండదు, హై స్పీడ్స్ వెళ్ళవు అన్న స్టిగ్మా అయితే ఉండేది. బట్ ఆ స్టిగ్మాని బ్రేక్ చేస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ గురెలా 450 అయితే లాంచ్ చేశారు. అండ్ ఎవర్ సిన్స్ ఇట్స్ లాంచ్ గురెలా 450 హ్యాస్ బీన్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ మెషిన్ అని చెప్తాను. అండ్ దానికి కారణం దీని యొక్క వెయిట్ అని చెప్తాను. దిస్ ఇస్ ద సెకండ్ లైటెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనమాట. హంటర్ తర్వాత ఇదే లైటెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ హంటర్తో కంపేర్ చేస్తే దిస్ హ్యాస్ అ బెటర్ పవర్ టు వెయిట్ రేషియో అనమాట. ఏకంగా 40 PS ఆఫ్ పవర్ అండ్ 40 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ 400s ఏవైతే డౌన్ సైజ్ చేశారో దానికన్నా బెటర్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ ప్రాపోజిషన్. అండ్ సెకండ్లీ దీని యొక్క ఇంజిన్ ఏదైతే మనకి షెర్పా 450 ఇంజిన్ హిమాలయన్లో వాడుతున్నారో సేమ్ ఇంజిన్ దీంట్లో వస్తుంది. అండ్ చాలా క్యారెక్టర్ఫుల్ ఇంజిన్ అనమాట. దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే బెలిస్టిక్గా ఉంటుంది. టార్క్ సర్జ్ ఏదైతే ఉంటుందో నిజంగా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అన్నట్టు ఉంటుంది. సో ఎక్సెప్షనల్ పవర్ డెలివరీ అనమాట. అండ్ ఈ ఏపెక్స్ వేరియంట్లో మనకి అల్యూమినియం హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కొంచెం స్లైట్లీ లోవర్ సెట్ అండ్ కొంచెం ఫార్వర్డ్ సెట్ అనమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే టేల్ బోన్ మీద వెయిట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 2,49,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 3,18,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం. అండ్ దీన్ని చూడాలన్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలన్నా ప్లీజ్ విజిట్ సారన్ మోటార్స్. ఇది వచ్చేసి మనకి పెద్దవాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.